శనివారం నూతనకల్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. శనివారం నూతనకల్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యనందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి 22,000 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,000 పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. దశల వారీగా 600 కోట్లతో అన్ని పాఠశాలలను మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో అభయహస్తంలో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామని, అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గాల వారీగా పేదలైన అర్హులకు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పాత రోడ్లకు 75 కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అలాగే 2 సంవత్సరాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లిఫ్టులు చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. నూతనకల్ పాఠశాలకు 10 కంప్యూటర్లు, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి 10 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అలాగే విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు ఇష్టతతో చదివే విధంగా నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, పీడీ మధుసూదనరాజు, డిఈఓ అశోక్, డిపిఓ సురేష్ కుమార్, ఆర్ఎండ్బి ఈఈ భాస్కర్ రావు, డిడబ్ల్యూఓ వెంకటరమణ, ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ కె దామోదర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.